నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళకి ప్రతి ఒక్కరికి షుగర్ తో బాధపడుతున్నారు అంటే ఒక్కసారి షుగర్ రాగానే జీవితాంతం ఇట్లే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలా క్యూర్ లేదా ఇలా బాధపడుతున్నారు అసలు నిజానికి క్యూర్ ఉంటుందా అసలు జీవితాంతం మెడిసిన్ లేకుండా మనము మన షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చా ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం మనతో పాటు నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు ఉన్నారు నమస్కారం అండి ఎలా ఉన్నారు నమస్తే ఫైన్ అంటే ఈ మధ్య చూస్తుంటే చాలా మందికి అంటే లైక్ ఎవరికైనా షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో అండ్ షుగర్ వాడాలి షుగర్ తగ్గాలి అంటే కొందరేమో టాబ్లెట్స్ వేసుకోవాలి అంటున్నారు కొందరేమో కాదు యూట్యూబ్లో ఒక 100,000 వీడియోస్ ఉన్నాయి అనుకుంటా ఇట్లా చేస్తే షుగర్ 2 వారాల్లో తగ్గుతుంది 10 వారాల్లో తగ్గుతుంది అసలు ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అసలు మెడిసిన్ లేకుండా షుగర్ తగ్గుతుందా అసలు ఎందుకు అవుతుంది ఇదంతా ఏమంటారు దీనికి ముందు ఒకటి నమ్మాలండి మనకి షుగర్ ఖచ్చితంగా తగ్గుతుంది ఎంతమంది మహా అయితే ఎంతమంది తగ్గదు ఒక 5 to 10% తగ్గకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగితే తప్ప లేదా వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళకి అది ఎవరికి తగ్గదు కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఇన్ని రకాలుగా వీడియోస్ వస్తున్నాయి ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఇంకొక యాంగిల్ తీసుకుంటున్నాం కరెక్టే అది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి అవసరం కావచ్చు కమర్షియల్గా కావచ్చు వ్యూస్కి కావచ్చు ఏవైనా ఉండొచ్చు దానికి అది మనం ఆలోచించడానికి లేదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఏం చెప్తున్నాం మనం ఎలా తగ్గిస్తున్నాం అనేది మనకు ముఖ్యం ఆ వేలోనే మనం తీసుకున్నాం ఇది అయితే దీంట్లో ఇప్పుడు నేచర్ మంత్ర అనేది ఎలా తగ్గుతుంది అనేది మనం ఒక టెస్టిమోనియల్ కూడా పెడదాం ఇప్పుడు చేసే ఒక ఫాలోవర్ ఒక 3వ వారం ఇది ఆయనకి ఎంత రిజల్ట్ వచ్చింది ఇట్లా ఎంతమందికి వస్తుంది ఇది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇది ఒక 5 to 20% మధ్యలో ఈ 2-3 వారాల్లో వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కొంతమందికి 4-5 వారాలు పడుతుంది కొంతమందికి ఇంకా ఎక్కువ పడుతుంది వాళ్ళ లోపల కండిషన్ బట్టి వాళ్ళ డ్యామేజ్ని బట్టి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లం బట్టి వీటన్నిటిని బట్టి అది ఆధారపడి ఉంటుందమ్మా ఓకే సో అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధారపడి ఉంటుంది అని కానీ మెడికేషన్ లేకుండా జస్ట్ ఇప్పుడు మీరు నేచర్ మంత్రలో మీరు డైట్ ఇస్తాం మీరు చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాము చాలా మందికి ఈ ఒక డైట్ ద్వారా ఒక యోగా మెడిటేషన్ ద్వారా క్యూర్ చేస్తుంది అంటున్నారు సో అంటే లైక్ ఎలా అంటే ఎంత డిసిప్లిన్గా ఉండాలి ఎట్లా చేస్తే ఈ రిజల్ట్స్ వస్తాయంటారు ఇప్పుడు డిసిప్లిన్ అనేది మనం పర్ఫెక్ట్గా దాన్ని ఒక హద్దు పెట్టి ఇస్తున్నాం మనం దానికి ఈ రకంగా చేయాలి ఇంత చేయాలి మీరు అనేది మనం చెప్తున్నాం దాంట్లో అంటే ఫుడ్ ఎలాగ ఇస్తున్నాం మనం ఫుడ్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు కరెక్ట్ తీసుకోవాలి అది ఓకే దాని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి ఉంది మళ్ళీ మనకి వాళ్ళకి యోగా ఇస్తున్నాం మళ్ళీ కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి థైరాయిడ్ ఉన్నా లేకపోతే వేరే కొన్నిటికి మెయిన్ మనం తీసుకుంటే యోగా అనేది మనం మార్నింగ్ పెట్టేస్తాం అది చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ చేయమని చెప్తాం ఈ షుగర్కి సంబంధించిన దీంట్లో వీటన్నిటికన్నా మించింది ఒకటి ఉంది అదే మెడిటేషన్ ఎందుకంటే మన బాడీ మన ఫుడ్కి కానీ లేకపోతే యోగాకి కానీ రియాక్ట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది ముఖ్యంగా ఫుడ్ తీసుకుందాం ఫుడ్ అది మనం తినాలి పొట్టలోకి వెళ్ళాలి జీర్ణం అవ్వాలి కొద్ది టైం పడుతుంది మనకి అది బ్లడ్లోకి వెళ్ళి అంత జరగటానికి కానీ మనకి మన సైకలాజికల్గా 1 సెకండ్లోనే మన మొత్తం బాడీ మారిపోయింది మీరు చూడండి ఒక టెన్షన్ వచ్చింది అనుకోండి ఎంతసేపు పడుతుంది 1-2 సెకండ్స్లో బాడీ మొత్తం శివరంగా వచ్చేస్తుంది అసలు మనం తట్టుకోలేని పరిస్థితికి బాడీని తీసుకెళ్తాం మనం అదే సంతోషం వచ్చింది అనుకోండి అది కూడా అంతే 1-2 సెకండ్స్లోనే దీన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ కోర్సులో కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఈ రిజల్ట్స్ ఎంత వచ్చినా కూడా ఇది సరిగ్గా చేయట్లేదు ఇంకా చాలామంది దాదాపు ఒక 60-70% చేయట్లేదు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇది చాలా ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి ఇస్తున్నాం ఇప్పుడు అవి ఎలాగో చేపిస్తున్నాం అది అందరికి తెలిసినాయి అవి ఇది కాదు ఇదేంటంటే చాలామంది వదిలేస్తారు హెడేక్ వస్తుంది మెడిటేషన్లో కూర్చుంటే ఇవన్నీ ఉన్నాయి దానికి అనుకూలంగా ఒకటి చేసాం ఇప్పుడు మేము చేసి దీని మీద వెళ్తున్నాం ఇప్పుడు ఎందుకంటే బాడీని తలకిందులు చేసేదే మన స్ట్రెస్ అనేది తట్టుకోలేని దీనికి అది కూడా మనం ఇలా తీసుకొచ్చాం ఇప్పుడు ఇన్ని యాంగిల్స్లో మనం తీసుకొచ్చి దాన్ని అందుకే ఇంత రిజల్ట్స్ రావడం కానివ్వండి ఇవన్నీ ప్రాక్టికల్గా చేయటం కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి ఓకే మీరు స్ట్రెస్ అన్నారు కదంటే స్ట్రెస్ కూడా ఒక కారణమా షుగర్ రావడానికి 100% 3 కారణాలు 3 ఉన్నాయి మనకి మూడిట్లో ఎటు నుంచైనా రావచ్చు ఒకటి నెంబర్ 1 ఫుడ్ నుంచే వచ్చింది ఎక్కువ శాతం దాని తర్వాత దాన్ని డబల్ పెంచడం కానీ దీని ద్వారా కూడా రావడం కానీ స్ట్రెస్ కూడా కారణం అవుతుంది ఎక్కువ రావడం 90% దాని నుంచి వచ్చిందమ్మా కానీ ఇది దాన్ని పెంచడానికి కారణం అవుతుంది దాని కంట్రోల్ లేకుండా చేసేది ఇది మళ్ళీ దీని నుంచి వచ్చేది కూడా ఉంటుంది కొంత తర్వాత వ్యాయామం ఒకటి ఉంది ఆ వ్యాయామం నుంచి వ్యాయామం లేక బ్లడ్ సర్క్యులేషన్ లేక అది కొంత కానీ వచ్చేది మాత్రం ఫుడ్ ఈ 2 కలిపి మన శరీరాన్ని మొత్తం ఆక్రమించేస్తాయి ఇక
ఈ షుగర్ అనేది షుగర్ అనేది కంట్రోల్ తప్పేలాగా చేస్తాయి. సో మీరు అదే ఫుడ్ కంట్రోల్ చేయడం, స్ట్రెస్కి మెడిటేషన్, వ్యాయామం, ఎక్సర్సైజ్ ఇవన్నీ 3 కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఎంత షుగర్ ఉన్నా కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయంటారు. అదే ఇప్పుడు ముందు నుంచి చెప్తున్నాను, ఒక 5 to 10% తగ్గకపోవచ్చు. మిగతా మన ప్రతి ఒక్కరి ఇండివిజువాలిటీ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఆ 10% కూడా కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు ఉన్నంత సపోజ్ మనకి ఇప్పుడు ఒక 15 minutes ఉన్నారనుకున్నాం ఇన్సులిన్, వాళ్ళు ఒక 10 to 15, 20 minutes వచ్చేస్తారు. వాళ్ళు ఆర్గానిక్స్ దెబ్బ తినకుండా అవుతారు. వాళ్ళు ఆ రిజల్ట్స్ వస్తాయి. 100% వాళ్ళ క్యూర్ కాకపోవచ్చు, ఆ 10%, 5 to 10%. కానీ కంట్రోల్లో అంటే లైక్ తగ్గడం అయితే జరుగుతూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు, అది ఖచ్చితంగా జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు షుగర్ అంటున్నారు చాలా మందికి, అంటే ఇప్పుడు 200, 300 వచ్చే షుగర్ వాళ్ళకు కూడా అంటే ఎంత టైం పడుతుంది ఇది షుగర్ కంట్రోల్ అవ్వడానికి? దానికి ఇప్పుడు నేచర్ మంత్రాలో ఒక ఫాలోవర్ జాయిన్ అయ్యారు, భాస్కర్ గారు ఆయన పేరు. ఆయన ఇప్పుడు 3rd weekలో ఉన్నాడు. ఈ రిజల్ట్ చూద్దాం. కానీ అందరికి ఇది వచ్చిందని కాదు, నేను ముందే చెప్తున్నాను, రకరకాలుగా ఉంటారు వాళ్ళ కండిషన్ బట్టి. నిజంగా చెప్తే అసలు నమ్మలేనంత రిజల్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇది కూడా అట్లాంటిదే, నమ్మలేనంత రిజల్ట్. వీళ్ళు ఒక 20% దాకా ఇలా వస్తాయి రిజల్ట్స్. ఆయన ఇప్పుడు కూడా ఆయన భాస్కర్ గారు షాక్లోంచి తేరుకోలేదు, ఇలా ఎలా తగ్గింది నాకు అని. ఆయనకి ఏంటంటే ముందు జాయిన్ అయ్యే ముందు ఒక 10 days బిఫోరే తెలిసింది ఆయనకి షుగర్ ఉందని. ఎంత 225. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూపిద్దాం మనం, HbA1c అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఎంత తగ్గింది అనేది ఈ రిపోర్ట్స్ చూపించండి. ముందు 11th June అప్పుడు 225 ఉంది, దాని తర్వాత 30 June వరకు 1 or 2 అయిపోయింది పోస్ట్ షుగర్. ఇది అసలు నమ్మటానికి సాధ్యం కాదు. ఇది చాలా డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంటే తగ్గే అవకాశాలు ఎప్పటికైనా ఉంటాయి, మనం నమ్మకంతో ఫాలో అవ్వడమే ఈజ్ ఇంపార్టెంట్. అంతే మనం ఇప్పుడు ముందు అనుకున్నట్టు ఏ యాంగిల్ వదలొద్దాం. ఎందుకంటే మనం జీవితాంతం తగ్గదని కదా ప్రతి వాళ్ళు దాన్ని ఫిక్స్ అయి ఉంటారు, ఇది తగ్గదని ఏదో చెప్తారు వీళ్ళని. అటువంటిప్పుడు ఎంత ఛాలెంజింగ్ తీసుకోవాలి. దానికి అన్ని అనుకూలంగా ఇచ్చాం ఇప్పుడు మేము. వాళ్ళు ఎక్కడో ఎత్తుకోవాల్సిన పని లేదు, ఇప్పుడు అన్ని ఒక దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనకి నేచర్ మంత్రాలు, ఇటు ఈ ఫుడ్, అటు వ్యాయామం, అటు చూస్తే మెడిటేషన్, దీన్ని వాడుకోవాలి. వాళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ దీన్ని వాడుకోవాలి, నమ్మాలి. దాన్ని నమ్మటానికి ఉన్నాయి, కళ్ళెదురుగా ఉన్నాయి కదా. అటు ఫుడ్ పోతుంది, ఇటు యోగా వీడియో పోతుంది, అటు మెడిటేషన్ వీడియో పోతుంది. ప్రతిరోజు మేము మళ్ళీ టీం అంతా గైడ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా. ఇంత వ్యవస్థ ఉంది దీనికి. ఇంకా దీంట్లో తగ్గపోతే ఇంకా ఎలా తగ్గదని అనుకుంటారు. వాళ్ళు అశ్రద్ధ చేసి వాళ్ళు చేయలేక వాళ్ళు వేరే కారణాలు ఏమైనా ఉంటే తప్ప ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ ఇలా వస్తాయి. ఓకే, సో మీ కోర్స్ ఎంత టైం అంటే లైక్ ఎంత టైం పీరియడ్ ఉంటుంది? మామూలుగా అయితే మినిమం 4 weeks పెట్టాము, మినిమం చిన్న సమస్యలు ఉన్న వాళ్ళకి. లేదంటే ఎక్కువ మందికి ఒక 80-90%కి 8 weeks కోర్సు సరిపోతుంది. ఇక మరి కొంతమందికి ఉంటారు, కొద్దిమంది. ఇంతకుముందు మనం కొంతమంది తగ్గదు అనుకున్నాం కదా, వాళ్ళు టైం పెట్టుకోలేము మనం. వాళ్ళు 2-3 months 4 months దాకా వెళ్తానే ఉంటుంది వాళ్ళకి. అంటే ఏజ్ ఎక్కువ ఉండి, విపరీతంగా షుగర్ ఉండి, కంట్రోల్ లేని పరిస్థితిలో ఉండి, వాళ్ళు అన్నిట్లో ఉంటుంది వాళ్ళు ప్రాబ్లం. ఒక ఫుడ్ అటు తప్పు చేస్తూ ఉంటారు, వ్యాయామం చేయరు, ఇక స్ట్రెస్ ఏమో వాళ్ళ కంట్రోల్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి టైం అనేది మనం చెప్పడానికి లేదు, ఒక 5 to 10% మనకి. సో వాళ్ళ మీద కూడా ఆబ్వియస్ గా డిపెండ్ అయ్యి ఉంటుంది ఎంత టైం పీరియడ్ అనేది. సో మీ దాంట్లో మేజర్ గా అంటే లైక్ వాట్ ఈస్ దట్ మ్యాజికల్ ప్రోడక్ట్? అంటే జ్యూస్ అని విన్నాము, ఇంకా డైట్ లో కూడా అంటే లైక్ ఎక్కువగా మీరు ఎక్కడ నుంచి ఆ మెడిసినల్ ప్లాన్స్ కానీ ఎట్లా నుంచి మీకు తీసుకొని ఫుడ్ డైట్ అంతా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ మెడిసిన్ అనేది అవి అన్ని చోట్ల దొరికాయమ్మా, దొరకనే ఏమి లేవు కాదు. మేము కొన్ని కరెక్ట్ దేంట్లో ఉన్నాయి అవి వాటిని ముఖ్యంగా తీసుకుంటాం. ఎందులో కాల్షియం ఉంది, ఎందులో ఐరన్ ఉంది, ఎప్పుడు ఇవ్వాలి దాన్ని, ఇట్లా ప్రతిదీ కూడా 7 రకాల పోషకాలను డివైడ్ చేసుకున్నాం మేము. 7 రకాలను ఎక్కడెక్కడ ఇవ్వాలి, మనిషికి ఏ లోపం జరగకుండా ఏం చేస్తే ఏ ఆర్డర్లు ఇస్తే కరెక్ట్గా ఉంటుందని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసాం. ముందు జ్యూస్లో ఒక 10-15 ఐటమ్స్ మార్నింగ్ వస్తాయి. ఆ జ్యూస్ తాగితే ఆ 24 hours వరకు ఆ విటమిన్స్, ఆ మినరల్స్ లోపం లేకుండా జరిగే జ్యూస్ అది. మళ్ళీ సపోర్ట్కి ఇంకో జ్యూస్ కూడా ఇస్తాం మళ్ళీ సాయంత్రానికి. ఎందుకంటే ఒక జ్యూస్ తోటి ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఓకే, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ అవసరం అవుతాయి ఈ విటమిన్స్ కానీ ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తామంటే 2వ జ్యూస్ మళ్ళీ సపోర్ట్కి ఇస్తాం. ఇది ఒక రకమైన జ్యూస్ ఉంటుంది, మళ్ళీ అది ఒక రకమైన జ్యూస్ ఉంటుంది. అట్లా 2 జ్యూసుల్ని ఆ రకంగా ఇవ్వటం. ఓకే, సో మీ దగ్గర షుగర్ కాకుండా ఇంకా వేరే సమస్యలకు కూడా మీ దగ్గర కోర్సెస్ ఉన్నాయా? అసలు దీంతో పాటు చాలా సమస్యలు తగ్గుతాయి కదమ్మా. ఫస్ట్ షుగర్ తగ్గితే నిజంగా అది అసలు బోల్డ్ సమస్యలు పోతాయి. అసలు అంత మొత్తం బేస్ నుంచి మనం కదిలిస్తున్నాం కదా, బేస్ నుంచి దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. మనం ప్రతి కణాన్ని క్లీన్ చేస్తున్నాం. మనం డే 1 నుంచే కణాలు మొత్తం అంత క్లీన్ అవ్వటం, అక్కడి నుంచి బ్లడ్ థిన్ అయిపోవటం, అది కదా ముఖ్యం. మొత్తం అది ఎప్పుడైతే థిక్ ఉంటుందో మనకి అన్ని ప్రాబ్లమ్స్ వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి మన బాడీలో. ముందు డే 1 నుంచి అది పల్సర్ అయిపోతూ ఉంటుంది.
అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది రిజల్ట్. అందుకే కొన్ని ఇంత ఎందుకు వస్తాయి, ఇన్ని రకాల మార్పులు మొదటి రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ బాడీ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఇట్లా అద్భుతమైన రిజల్ట్స్ రావటం, ఇది వెనక ముందుగా కావటం, ఒకళ్ళకి 4 వారాలు, ఒకళ్ళకి 5 వారాలు, ఒకళ్ళకి 6 ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఎవరికి ఎక్కడ అనేది బాడీ దాన్ని వాళ్ళ లోపల ఉండేదాన్ని బట్టి, వాళ్ళు చేసుకునేదాన్ని బట్టి, వాళ్ళ సైకలాజికల్ ఆ స్థితిని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఓకే. సో ఈ 2 months కోర్స్ తర్వాత కూడా వాళ్ళు అంటే లైక్ నార్మల్గా డైలీ లైఫ్గా ఫుడ్ తినొచ్చా, లేకపోతే ఏమైనా పర్సనల్గా అడ్వైజెస్ గైడెన్స్ తీసుకోవాలా వాళ్ళు? ఏముందమ్మా, అది నేను ముందు రోజు అసలు ఈ డౌట్ ఫస్ట్ ఈ డౌటే వచ్చింది. ఎవరైనా షుగర్ తగ్గిద్దాన్ని ఫస్ట్ అడగరు. మేము ఓకే ఇది తిన్న తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా అంతే. ఏముండదు, ఇది మనం తినే ఉంటాయి ఇందులో అన్ని. మన నేచర్ క్యూర్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఇది మందులు కాదు, లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చే కాదు, మనం తినే వాటిల్లోంచి మాత్రమే తీసుకుంటాం. ఈ కోర్స్ అయిపోయింది, ఇక్కడ స్ట్రిక్ట్గా చేయమని చెప్తున్నాం అన్ని, ఎందుకంటే బాడీకి అన్ని అవసరం కాబట్టి చేశారు. కోర్స్ అయిపోయింది, ఇప్పుడు ఎలా చేయాలనేది సమస్య. ఏం లేదు, ఒక్క పూట మనకు శరీరానికి కావాల్సింది ఇచ్చి తీరాల్సిందే. అది చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఎవరైనా కూడా అది ఇస్తే ఆ రోజంతా బాడీ సక్రమంగా మంచిగా హ్యాపీగా పని చేసుకుంటుంది. అది మన పని మనం చేసుకోవచ్చు. సాయంత్రం మన ఇష్టం వచ్చిన ఫుడ్ తిన్నా ఇక రాదు. ఇంకా ఒకసారి మన బాడీకి ఇచ్చామంటే రెండోసారి తప్పు చేసినా తట్టుకుంటుంది బాడీ. మనం పొద్దున ఇవ్వము, మధ్యాహ్నం మన ఇష్టం మొత్తం తింటాం, అప్పుడు ఎందుకు రావు జబ్బులు? మళ్ళీ కూడా వస్తాయి. నేను అది కూడా చెప్తున్నాను, కరెక్ట్గా బాడీకి కావాల్సింది ఇవ్వకపోతే ఎప్పుడు ఎవరికైనా వస్తుంది. ఏ మనిషి ఆరోగ్యంగా ఉండడు. ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్ట్ ఎవరైనా కూడా ఏం చేస్తున్నా కూడా లైఫ్ లో ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్, ఈ మెడిటేషన్ యోగా అనేది తప్పనిసరి అంటారు. చేసుకోవాలి. ఫుడ్ ముందు కంపల్సరీ. అవేముంది 10 నిమిషాలు కూడా సరిపోయింది. ముందు నేర్చుకునేటప్పుడు టైం స్పెండ్ చేయాలి. అవసరమైతే నేను ఫస్ట్ వీక్ కొంతమంది లీవ్ పెట్టమని కూడా చెప్తాను. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ వీక్ అశ్రద్ధ చేశారు అనుకోండి, అలానే కంటిన్యూ చేస్తారు. అందుకని 1 week మీరు లీవ్ పెట్టుకోండి, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. సెకండ్ వీక్ ఈజీ అయిపోతుంది మీకు. ఇక అసలు మీకు సమస్య ఉండదు. ఇక్కడ 1 గంట చేసేది అక్కడ అరగంట 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. వాళ్ళకి శ్రద్ధ ఉండాలి, దాని తపన ఉండాలి, దాని అంతు చూడాలని ఒక పట్టుదల ఉండాలి. అట్లా మోటివేట్ చేస్తాం, దాన్ని ఇన్స్పైర్ చేస్తాం, అవన్నీ జరుగుతాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫుడ్ డైట్ అదంతా ఉంది కదా, సో అంటే డెలివరీ మొత్తం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, జ్యూసెస్ అన్ని కూడా ఇంటికి డెలివరీ చేస్తారు కదా, సో ఎక్కడెక్కడ వరకు అంటే ఏ ప్రాంతాలలో చేస్తారు? ఇప్పుడు మనకు 3 పద్ధతుల్లో ఉంది. ముందు ఓన్లీ హైదరాబాద్ వరకే మనం చేసాము. ఇప్పుడు ఎలా అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, ఇప్పుడు ఒక వీడియో చాలా వైరల్ అవటం, దాని తర్వాత విపరీతమైన కాల్స్ రావటం, ఆ తర్వాత పద్ధతి మార్చాం. ఇంకా ఇది ఇక్కడే కాదు కదా, షుగర్ ఎక్కడుంటే అక్కడ పోవాలి. మనిషి కానీ షుగర్ ఎక్కడుంటే అక్కడ దాకా మనం ఎందుకు పోకూడదు, ఎందుకు ఇవ్వకూడదు దీన్ని, ఎందుకంటే నేచర్దే కదా ఇది, కాబట్టి ఇవ్వచ్చు అని దాని మీద ఒక రీసెర్చ్ లా చేసి హైదరాబాద్ డైరెక్ట్ డోర్ డెలివరీ ఉంటుంది. ఇక్కడ మా డోర్ డెలివరీ బాయ్స్, మా సిస్టమ్ అంతా వీళ్ళ నుంచి వెళ్తూ ఉంటుంది. నేచర్ మంత్రే పంపిస్తుంది 100%. వాళ్ళు ఓన్లీ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మన ఇండియాలో అదొక పద్ధతి పెట్టాం. వాళ్ళకి మ్యాక్సిమం 80% రా ఫుడ్ వెళ్తుంది వాళ్ళకి. మళ్ళీ ఫారెన్ మన కంట్రీ, సింగపూర్ వెళ్తున్నాయి, యూకే వెళ్తున్నాయి, మళ్ళీ యుఎస్ఏ ఇట్లాంటి వాటికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళేది కొంచెం కొద్దిగా, అందుకని అక్కడ సీడ్స్ కొన్ని మనం పంపించడానికి వీలు లేదు. వాటికి తగ్గట్టు అక్కడ మార్చాం. ఇట్లా రిజల్ట్ ఎక్కడైనా ఒకటే రకంగా వస్తుంది. వాళ్ళే కూడా తొందరలోనే టెస్టిమోనియల్స్ వస్తాయి. సో బయట దేశం నుంచి కూడా ఆల్రెడీ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సింగపూర్ వెళ్ళింది ఆల్రెడీ, వాళ్ళు స్టార్ట్ చేశారు. యూకేలో ఆల్రెడీ చేస్తున్నారు, యూఎస్ఏలో చాలా మంది చేస్తున్నారు. సో మొత్తానికంటే ఒక కరెక్ట్గా ఫుడ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కోర్స్లో జాయిన్ అయితే ఫస్ట్ షుగర్ కంట్రోల్ అవుతుంది. నమ్మకంతో చేయాలి, డిసిప్లిన్తో చేయాలి అంటారు. అంతే. సో చూసారు కదా, మీకు కూడా అంటే లైక్ షుగర్ ఇలాంటి బాధతో అంటే ఎన్నో రోజుల నుంచి బాధపడుతుంటే ఇలాంటి కోర్స్లో జాయిన్ అయ్యి స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఏ సమస్యలు ఉండవు. ఫస్ట్ షుగర్ అంతా కంట్రోల్ అయిపోతుంది. దాని తర్వాత దానికి సరిపడా అంటే లీడ్ అయిన మిగతా ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ వస్తుంది. అండ్ వీళ్ళ డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఫుడ్ ఎలా అని కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు డోర్ డెలివరీ కూడా చేస్తారు. అండ్ వేరే స్టేట్స్లో ఉంటే కూడా డైరెక్ట్ రా ఫుడ్ పంపించడం కానీ, డెలివరీ చేయడం కానీ, పౌడర్ ఫార్మాట్లో పంపించడం కానీ జరుగుతూ ఉంటారు. సో మీకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభాకర్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.